గురు బ్రహ్మ గురు బ్రహ్మ గురు విష్ణు విష్ణు గురుదేవో మహేశ్వర. మహేశ్వర. నమస్తే మీకు, వెల్కమ్ టు ద ఛానల్ మై సఫర్నామా. బ్రో ప్రెసెంట్ వచ్చి మనం గంగా మహల్ ఘాట్ దగ్గర ఉన్నాం బ్రో. చూస్తుంటే ఒక కోట్ లాగా ఉంది. మన ప్లాన్ ఏంటంటే ఇవాళ మణికర్ణికా ఘాట్ నుంచి నమో ఘాట్ దాకా ఒక ఘాట్ వాక్ అమిగోస్ విత్ మై ఫ్రెండ్. బ్రో వాట్ ఈస్ యువర్ నేమ్ బ్రో? నమస్తే, మేరా నామ్ యాక్తో హై. యాక్తో హై బ్రో. ఈ బ్రో వచ్చి జపాన్ నుంచి, బట్ హీ స్పీక్స్ హిందీ బ్రో. అండ్ హౌ డూ యూ లెర్న్ హిందీ బ్రో? హౌ డిడ్ యూ? Delhi University. Delhi University. It means you are studying in Delhi University? Yeah. May I know what do you study? Indian history. Indian history. Yeah. Bro, that's amazing bro, you know, because I like the history too. Okay. Yeah man. I love India. That's amazing bro. And we love Japan too man. Thank you. Yeah bro. Hello. And how is Varanasi bro? I can't say anything. Okay. Yeah. You are in dilemma. Dilemma. అమిగోస్ మన వెనకాల చూస్తున్నారు కదా, ఇదే బోన్స్లే ఘాట్. ఇక్కడ ఏందో రాస్తున్నారు అమిగోస్ ఆ ఘాట్ గురించి. ఎర్లియర్ ఘాట్ నాగేశ్వర్. ఇంతకుముందు ఈ ఘాట్ని నాగేశ్వర్ అని పిలిచేవాళ్ళంట. టుడే ద ఘాట్ ఈస్ నోన్ ఆఫ్టర్ ద బోన్స్లే కింగ్స్ ఆఫ్ నాగ్పూర్ హూ మేడ్ ఇట్ పక్కా ఇన్ 1780. అమిగోస్ 1780స్లో అయితే అంట ఇక్కడ బోన్స్లే కింగ్స్ అయితే ఇక్కడ కట్టించారంట ఆఫ్టర్ 1780s తర్వాత. సూపర్ ప్లేస్ అమిగోస్. ఒక్కసారి ఘాట్ చూడండి అమిగోస్ ఎలా ఉందో. అమిగోస్ మన ముందర కనిపిస్తుంది కదా, ఇదే అమిగోస్ ది బ్యూటిఫుల్ వాస్ట్ స్పిరిచువల్ సిటీ నోన్ యాజ్ కాశీ. అమిగోస్ ప్రెజెంట్ మనం వచ్చి మెహతా ఘాట్లో ఉన్నాం. మెహతా ఘాట్ ఈజ్ ఫేమస్ ఫర్ సిల్క్ శారీ ఫ్యాక్టరీస్ అమిగోస్. ఇక్కడ చాలా ఉంటాయి. ఇక్కడ చూద్దాం, ఇవాళ ఛాన్స్ ఉంటే ఒక ఫ్యాక్టరీ విజిట్ చేద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ప్లెజెంట్ వెదర్ అమిగోస్, ప్లెజెంట్ అట్మాస్ఫియర్, పీస్. ప్రశాంతంగా ఉంది బ్రో ఏరియా మాత్రం. అమిగోస్ చూస్తున్నారు కదా, వెనకాల పిల్లకాయలు అయితే గాలిపటాలు ఎగరేస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతి సీజన్ బ్రో. సంక్రాంతి అంటే ఎక్కడ చూసినా గాలిపటాలు ఎగరతా ఉండాలి. జై అమిగోస్. యాకుతో ఈజ్ ఎ గుడ్ ఫోటోగ్రాఫర్. అమిగోస్ మనకైతే కాశీలో ఎక్కడ చూసినా శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి అమిగోస్. చెప్పలేం, ఇన్ఫినిటీ ఉంటాయి. వి కాన్ కౌంట్. హర్ హర్ మహాదేవ్. అమిగోస్ శ్రీ రాఘవేశ్వర్ మహాదేవ్జీ మందిర్. కాశీ అంటే అమిగోస్ సిటీ ఆఫ్ టెంపుల్స్. ఎన్నో టెంపుల్స్ అమిగోస్, చెప్పలేము అసలు. కాశీలో ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రపంచంలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అన్ని టెంపుల్స్ కాశీలో ఉన్నాయి అమిగోస్. ముందర ఘాట్ వచ్చి బాలాజీ ఘాట్. బాలాజీ అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అమిగోస్. బాలాజీ ఘాట్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
ఒక్కసారి ఈ ప్లేస్ చూడండి బ్రో. ఈ ప్లేస్ని చూస్తూ మనం అసలు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం? కెన్ వీ డిస్క్రైబ్ ద బ్యూటీ? వీ కాంట్ డిస్క్రైబ్ ద బ్యూటీ అమిగోస్. వీ కాంట్ డిస్క్రైబ్ ద బ్యూటీ అండ్ వీ కాంట్ డిస్క్రైబ్ ద ఫీలింగ్స్ టు. బ్రో ఒక పక్క గంగా నది, ఇంకో పక్క ఘాట్స్, ఇంకా ఇంకో సైడ్ వచ్చి ఇలాంటి హ్యూజ్ కన్స్ట్రక్షన్స్ అమిగోస్. ఇంకో పక్క వచ్చి ఇలాంటి మిస్టీరియస్ టెంపుల్స్. బ్యూటీ బ్రో, సింపుల్గా చెప్పాలంటే బ్యూటీ. దిస్ ఈజ్ ద బ్యూటీ అమిగోస్. బ్రో మనం బ్యూటీ అని ఎలా చెప్పగలుగుతామంటే దాని గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేము బ్రో, అట్లా చూస్తూ ఉండిపోతాం. నేను కూడా అలా జస్ట్ చూస్తూ ఉండిపోతున్నా. ముందర అయితే పడవ పోతుంది అమిగోస్. మళ్ళీ ప్రయాణం బ్రో, పడవ ప్రయాణం గంగానదిలో మాత్రం. ఇక్కడికి వస్తే మాత్రం పడవ ప్రయాణం మాత్రం మిస్ కాకండి. ప్రెసెంట్ మనం వచ్చి పంచగంగా ఘాట్లో ఉన్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు రాసున్నారు, ఎర్లియర్ నోన్ యాజ్ బిందు మాధవ్ ఘాట్ ఫర్ ద గ్రాండ్ విష్ణు టెంపుల్ ఆఫ్ బిందు మాధవ్. ఇక్కడ ఇంతకుముందు ఈ ఘాట్ నుంచి బిందు మాధవ్ ఘాట్ అని పిలిచేవాళ్ళంట, ఎందుకంటే ఇక్కడ బిందు మాధవ్ విష్ణు టెంపుల్ ఉందంట. బికాస్ కరెంట్లీ ఇట్ ఈస్ కాల్డ్ పంచగంగా ఘాట్ ఆఫ్టర్ ద కన్ఫ్లుయెన్స్ ఆఫ్ 5 సేక్రెడ్ రివర్స్ అమిగోస్. ఇక్కడైతే 5 రివర్స్ అయితే మెర్జ్ అవుతాయంట అమిగోస్, సంగం ఉందంట ఇక్కడ. ఈ పంచగంగా ఘాట్ మాత్రం చాలా హిస్టారికల్ ప్లేస్ ఇది. ఈ ఘాట్ని ఒకప్పుడు బిందు మాధవ్ ఘాట్ అని పిలిచేవాళ్ళంట, ఎందుకంటే ఇక్కడ బిందు మాధవ్ అనే విష్ణు టెంపుల్ అంటే ఉందంట బికాస్ ఇక్కడ. ఇంకా ఈ ప్లేస్ ఇంకా చాలా పవర్ఫుల్ ప్లేస్, ఇంకా హైలీ స్పిరిచువల్ ప్లేస్ బికాస్. ఎందుకంటే ఇక్కడ సెయింట్ రామానంద వచ్చి ఇక్కడే వైష్ణవిజంని ప్రీచ్ చేశాడంట. ఇంకా అలానే సెయింట్ కబీర్ వచ్చి తన మంత్రాన్ని ఇక్కడే పొందాడంట బికాస్. బ్రో ఇలాంటి గొప్ప గొప్ప పీపుల్ నడిచిన ప్లేస్లో మనం నడుస్తున్నాం బికాస్. సో ఫార్చ్యూన్ బ్రో. ఒక్కసారి నా వెనకాల కన్స్ట్రక్షన్ చూడండి బ్రో, ఎంత ఏన్షియంట్గా ఉన్నాయో. చాలా పాతవి బ్రో అవన్నీ, కానీ గట్టిగా ఉన్నాయి. ఇక్కడ వెనకాల వచ్చి ఒక పక్క మసీద్ కూడా ఉంది, చాలా ఓల్డ్ మసీద్ బికాస్. మేబీ దట్ మసీద్ వాస్ బిల్ట్ బై ఔరంగజేబ్. కాశీలో అన్నీ మనకి ఇలాంటి ప్లేసెస్ కనిపిస్తాయి అమిగోస్, ఎందుకంటే కాశీ చాలా చాలా ఏన్షియంట్ సిటీ అమిగోస్. చూడండి కాశీ అంతా శివలింగాలే అమిగోస్. హర్ హర్ మహాదేవ్ అమిగోస్. వాట్ కెన్ ఐ సే అబౌట్ దిస్ ప్లేస్ అమిగోస్? నో బ్రో, ఐ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ దిస్ ప్లేస్ బికాస్ దిస్ ఈజ్ అ ప్లేస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. బ్రో ఒక్కసారి ఈ ఘాట్స్ యొక్క లాంగ్ స్వీప్ చూడండి బ్రో. పడవలో వెళ్ళేటప్పుడు చూస్తే ఉంటుంది బ్రో, వేరే లెవెల్ అసలు. Hi, how's it going? Yeah, it's good bro. May I know where are you from? Yeah, I'm from Melbourne, Australia. You're from Melbourne, Australia. Yeah. And when did you come to Varanasi? I arrived here yesterday and I'm staying until Sunday. That's amazing bro. And Yeah. how is this place? It is very spiritual Yes. and you can really feel how ancient it is. Oh yeah bro, that's the truth, you know. Yeah, And you can feel the vibes here. you really can. Yes, when, bro. when I first arrived, I could just first feel the goosebumps on my skin because Yes, you can bro. just appreciate how Yes, old bro. and how spiritual it is. Yes bro. Plus this is the ancient city bro. It is thousands of years, 3,000, 5,000 years We old. can't predict, Yeah. you know. Once an American author, Mark Twain, said, Varanasi is the place which is older than the history. You can't say the history of the Varanasi, bro. And welcome to our country, bro. Thank you very much. It was very nice to meet you. And safe journey. Thank you. Bon voyage. It is beautiful. It is beautiful, I have man. been. One of my bosses is Indian. He's described this. He's described Varanasi to me for many years. Okay. And it's just like anywhere, though. You have to be there to feel exactly. You what have it's to be, like. bro. This is an international rock in the ancient city, man. Yeah. Yes, bro. Can I ask? Oh, sorry. Yes, man, you can. I was going to ask, can we find somewhere to get a drink? Yes, man, Or- why or- not? Yeah.
We find everything in the bar. Yeah. Looking for the knowledge, this city is for you. If you are looking for the wisdom, this city is for you. If you are looking for the spirituality, this city is for you. If you are looking for the devotional, this city is for you. If you are looking for the spiritual river, this city is for you. If you are looking for the beautiful gods, this city is for you. If you are looking for the bliss, if you are looking for the ecstasy, if you are looking for the serenity, if you are looking for anything, this city is for you, because this is an amazing city, bro. చాలా చాలా పురాతనమైన నగరం ఇది బ్రో. వారణాసికి రాకుంటే మాత్రం లైఫ్లో చాలా చాలా మిస్ అయిపోతాం బ్రో. బ్రో అందరూ అనుకుంటారు వారణాసికి 60 సంవత్సరాల తర్వాత 70 సంవత్సరాల తర్వాత వద్దామని. మనకు తెలియదు అప్పుడు దాకా ఉంటామో ఉండమో అని. బ్రో మనం యంగ్గా ఉన్నప్పుడే వారణాసికి రావాలి బ్రో, ఎందుకంటే ఆ పవర్ అట్లా ఉంటుంది. ఎందుకంటే యంగ్గా ఉన్నప్పుడే బ్రో మనం ఏమన్నా సాధించాలన్నా ఏమన్నా అచీవ్ చేయాలన్నా ఈ ఏజ్లోనే చేయగలుగుతాం. ఎలాగంటే బికాస్ ఒక సింపుల్, నేను ఈ ఏజ్లో ఉన్నా కాబట్టి ఈ ఎక్సర్సైజ్ అయితే చేయగలుగుతున్నాను. అదే ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 కెన్ ఐ డూ ఇట్? ఐ కాంట్ డూ ఇట్ అమిగోస్. జస్ట్ డూ ఇట్ నౌ. అమిగోస్, కాశీ అనే పురాతనమైన పట్టణంలో ఇలాంటి పురాతనమైన కడ్డాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. మనకు దారులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి బ్రో. నేను చూపించింది చాలా తక్కువ. అమిగోస్, ఈ రోడ్డు వచ్చి ఇది బయటికి వెళ్ళడానికి అమిగోస్, ఇది ఘాట్స్లో నుంచి బ్యూటిఫుల్ రోడ్ బ్రో. ఇది రంగులు రంగులుగా ఉంది, రెయిన్బో లాగా. అమిగోస్, చాలా పురాతనమైన పడవ, డ్యామేజ్ అయిపోయింది కానీ బ్యూటిఫుల్గా ఉంది అమిగోస్. అదైతే రంగులు రంగులు పడవ. అరే యార్, ఒకసారి సీనరీ చూడండి బ్రో ఎలా ఉందో. Oh, really? Yes man, he asked the capital city of Austria and I said immediately Vienna. చాలా చాలా ఏన్షియంట్ పిల్లర్స్ ఇవన్నీ. Amigos, these people are the international photographers. They are the next level photographers, amigos. Look at his smile. His smile says everything. Yes man. Really, very good photographer, bro. Bro, Yeah. it's not about the money and it's not about the views. It's not about the subscribers, bro. Everything is for my dream, bro. Once my channel gets monetized, I will start my world travel, bro. Well done. I know you'll go far. Yeah, bro. Because today I am alive because of my dream. You know, dream is everything in the life, bro. We have to fulfill our dreams before we die. We should have no regrets at the end of our life when we are on the deathbed. That's it, bro. All that he wants is having no regrets. And nice to meet you, man. Very nice to meet you. Amigos, వారణాసి ఘాట్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. Thank you very much. Well, I need to find my friend Raj. And I need. హర హర మహాదేవ్. Good enough. No. Oh, it's అమిగోస్, ప్రెసెంట్ మనం వచ్చి గాయ్ ఘాట్లో ఉన్నాం. గాయ్ ఘాట్. ప్లీజ్ సేవ్ గోమాత. మన ప్రైడ్ అమిగోస్ గోమాత, మన అసెట్స్ అవి. నెవర్ ఎవర్ హర్ట్ గోమాతాస్. యాకుతో బ్రో, మై కల్చర్ ఈస్ బ్రో, అవర్ కల్చర్ ఈస్ అతిథి దేవో భవ. ఇట్ మీన్స్ guests are like gods. You know, we treat guests are like gods. That is the tradition, bro. That's the culture of us. We invite everyone. You know, we invite everyone and we treat them as gods. Okay. పిల్లోడైతే గాలిపాటం ఎగరేస్తున్నాడు, అట్లా డ్యాన్స్ కూడా చేస్తున్నాడు. చూడండి బ్రో, ఆకాశంలో అయితే అది పక్షులో గాలిపటాలు అర్థం కావట్లేదు, అన్నీ ఉన్నాయి. మిగోస్, గంగా హారతికి టైం అయిపోయింది. జనాలు అయితే చూస్తున్నారు కదా మిగోస్, ఇప్పుడే అందరూ ఘాట్ల దగ్గరికి అయితే చేరుకున్నారు. కొందరైతే పడవలో కూడా ఎక్కేస్తున్నారు ఇక్కడ. అమిగోస్, ఇక్కడైతే చాలా ఘాట్స్లో అయితే గంగా హారతి అయితే జరుగుతుంది. బ్రో, దొకొని ఈకి మస్కా నమ హోగా ఆటో.
బ్రో ప్రెసెంట్ వచ్చి నమో ఘాట్కి వెళ్తా ఉన్నాము. దగ్గరికి వచ్చేసాం బ్రో, పెద్ద దూరంలో లేము ఇంకా. వెనకాల బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ కనిపించే దగ్గరే నమో ఘాటు. కిందనే అమిగోస్ అందరు కనిపిస్తారు కదా జనాలు. అందరూ సాయంత్రం అయితే ఘాట్స్ అందరి దగ్గరికి వచ్చేస్తారు అమిగోస్. బ్రో Yeah. యాక్చువల్లీ దిస్ ఈస్ ద టైమ్ టు గంగా హారతి. Yeah. And this is Naya Ghat. It is. This is Naya Ghat. Look at the buildings over there. A pink city. Yeah. It's like a pink city. ముందర అయితే బిల్డింగ్స్ ఉన్నాయి కదా మీకు, అక్కడ అంతా పింక్ లోనే ఉన్నాయి. పింక్ స్ట్రీట్, నయా ఘాట్. ప్రెసెంట్ మనం వచ్చి ప్రహ్లాద్ ఘాట్లో ఉన్నాం. అందుకోస్ మనం ప్రహ్లాద్ అనే పేరు వినంగానే మనకి మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది భక్తికి మారు పేరైన భక్త ప్రహ్లాద్. బికాస్ యాక్చువల్గా ఈ ఘాట్కి వచ్చి ఆ భక్త ప్రహ్లాదుడికి అయితే డెడికేట్ చేసేసారు. గ్రేట్ అమిగోస్. అమిగోస్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అట్లానే అవతల పక్కన ఒడ్డు కూడా కనిపిస్తుంది కదా అమిగోస్. ఇక్కడ కాశీ విశ్వనాథ్ కారిడార్ కట్టేటప్పుడు అందరినీ ఆ నది అవతలకైతే షిఫ్ట్ చేశారు బికాస్. బికాస్ మన ముందర కనిపిస్తుంది కదా ఇదే రాణిఘాట్, ఆ ముందర కనిపించేదే రాణి కోట అంట బికాస్. రాణి పేరు తెలీదు బ్రో, ఒక్కసారి ఆ లైటింగ్లో చూడండి. బ్యూటిఫుల్ ప్లేస్ అమిగోస్, చాలా ఓల్డ్ కోట అమిగోస్. అమిగోస్ ప్రెసెంట్ మనం వచ్చి రాజాఘాట్లో ఉన్నాం బ్రో. నమో ఘాట్కి నమోఘాట్కి వచ్చేస్తాం. అమిగోస్ నమో ఘాట్కి వచ్చేసాం అంట అమిగోస్. అమిగోస్ నమో ఘాట్కి వచ్చేసాం. నమో ఘాట్ మాత్రం ఒక వండర్ల్యాండ్ లాగా ఉంది. ఖచ్చితంగా వారణాసికి వస్తే మాత్రం నమో ఘాట్ని విజిట్ చేయండి అమిగోస్. ఇట్లాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.